బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, ఈ విషయాన్ని తాను చాలా కాలం నుంచి చెబుతున్నానని విజయశాంతి తెలిపారు. ప్రతిపక్షాల ఆటలు ఇక చెల్లవని విజయశాంతి అన్నారు. తాను ఎన్నడూ పదవుల వంటివి కావాలని పార్టీని అడగలేదని చెప్పారు. పార్టీ అధిష్టానం తనకు ఏ అవకాశం ఇచ్చినా తనకు పదవులు వంటివి వద్దని, తాను ముందు పని చేస్తానని చెప్పానని విజయశాంతి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు. తెలంగాణ ఖజానాకు కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారని విజయశాంతి అన్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లారని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీకి, కాంగ్రెస్ హైకమాండ్ కు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది. ఖజానా మొత్తం ఖాళీ చేశారు. కేసీఆర్ ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, ఈ విషయాన్ని తాను చాలా కాలం నుంచి చెబుతున్నానని విజయశాంతి తెలిపారు. ప్రతిపక్షాల ఆటలు ఇక చెల్లవని విజయశాంతి అన్నారు. తాను ఎన్నడూ పదవుల వంటివి కావాలని పార్టీని అడగలేదని చెప్పారు. పార్టీ అధిష్టానం తనకు ఏ అవకాశం ఇచ్చినా తనకు పదవులు వద్దని, తాను ముందుండి పనిచేస్తానని చెప్పాను విజయశాంతి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే తాను మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు. తెలంగాణ ఖజానాకు కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారని విజయశాంతి అన్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్లారని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీకి, కాంగ్రెస్ హైకమాండ్ కు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, ఈ విషయాన్ని తాను చాలా కాలం నుంచి చెబుతున్నానని విజయశాంతి తెలిపారు. ప్రతిపక్షాల ఆటలు ఇక చెల్లవని విజయశాంతి అన్నారు. తాను ఎన్నడూ పదవుల వంటివి కావాలని పార్టీని అడగలేదని చెప్పారు. పార్టీ అధిష్టానం తనకు ఏ అవకాశం ఇచ్చినా తనకు పదవులు వద్దని, తాను ముందు పనిచేస్తానని చెప్పారని విజయశాంతి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు. తెలంగాణ ఖజానాను కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారని విజయశాంతి అన్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్లారని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీకి, కాంగ్రెస్ హైకమాండ్ కు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. ఇటీవల ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసినట్టు విజయశాంతి రావడంతో రామరావు పేరున్న విజయశాంతి ఇటు మాజీ సీఎం కేసీఆర్ ను అటాక్ చేసే విధంగా మాట్లాడింది. ఎందుకంటే గతంలో ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగాయో దానికి అనుకూలంగా అంటే రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ చేసిన తప్పుదాలను ఒక్కొక్కటిగా ఏదైతే చేశారో గత ప్రభుత్వంలో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇక నుంచి గతంలో చేసిన తప్పుదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ నుంచి బయట పెడతాం అన్ని అని చెప్పి ఆమె కూడా నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఆమె డైరెక్ట్ ఏఐసిసి పెద్దల ఆశీర్వాదంతో ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేసేందుగా ఇప్పటికే గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే ఎమ్మెల్సీగా వచ్చిన తర్వాత ఆమె మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటున్నారా ఏదైతే వార్తలు వస్తున్నాయో కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే గతంలో 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ మేలుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏఐసిసి కూడా ఇటు ఎందుకంటే గతంలో విజయశాంతి కేసీఆర్ తో పాటు ఆమె ఎంపీగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు ఎంపీగా పనిచేశారు. ఎంపీగా పనిచేసిన సందర్భంలో అటు ఉద్యమంగా జరుగుతున్న సందర్భంలో ఆమె సోనియా గాంధీతో పాటు అప్పుడు రూలింగ్ లో ఉన్న సందర్భంలో సోనియా గాంధీ పలుమార్లు భేటీ అవ్వడం ఆమెకు సన్నిహిత సమాధానంలో ఉండడంతో ఇటు విజయశాంతి ఈ ప్లేస్ కరెక్ట్ అని చెప్పి ఏఐసిసి డైరెక్ట్ ఆమె కలవడంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇటు కట్టబెట్టినట్టు అదేవిధంగా ఆమె మంత్రివర్గంలో కూడా వస్తే ఇటు బీఆర్ఎస్ తో పాటుగా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నాయకురాలు అటు ఎట్ ది సేమ్ టైం ఇటు బీజేపీని కూడా ఇరుకాలంలో పెట్టే విధంగా గతంలో కేసీఆర్ వ్యవహార శైలిని పర్సనల్ గా టార్గెట్ చేసి విమర్శించడమే కాకుండా ఇటు మా గత ప్రభుత్వంలో జరిగిన అంటే ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ వాటికి సంబంధించినటువంటి ఫలాలు ఇంకా అందలేదు. ఒక ఉద్యమకారురాలుగా నేను అన్ని చూస్తున్నాను అనేటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేస్తూ అదేవిధంగా ఇటు ప్రభుత్వానికి మైలేజ్ వచ్చే విధంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది ఏ కార్యక్రమాలతో పాటుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో పాటుగా ఇటీవల చేసిన కులగణకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆమె రాములమ్మగా ఇప్పుడు దేశవ్యాప్తంగా సుపరిస్థితులని చెప్పొచ్చు. ఆ స్టార్ అంటే ఒక సినీ నటిగా కూడా ఆమె దేశవ్యాప్తంగా ఆదరణ పొందిందని చెప్పవచ్చు. ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది. ఉద్యమకారుగా ఇటు ఆమెకు ప్రాధాన్యత వహిస్తూ ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తూనే సినీ సెలబ్రిటీగా కూడా దేశవ్యాప్తంగా ఆమె చేసే ఏదైనా ఇష్యూ కావచ్చు ఆమె చేసే ఇలాంటి అయితే ఆరోపణలు లాంటివి కావచ్చు దేశవ్యాప్తంగా వెళ్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు విజయశాంతికి అయితే ఏఐసిసి కావచ్చు ఇటు రాష్ట్ర ఆమెకు మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా లాంఛనమైనప్పటికీ వచ్చిన తర్వాత మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత ఆమె రోల్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే నామినేషన్ దాఖలు చేసిన రోజే మాజీ సీఎం కేసీఆర్ మీద ప్రతిపక్షం మీద అటాకింగ్ మాటలు చేసింది. ఇదే ధోరణి ఆమె మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత కూడా అదే స్థాయిలో ఉంటుందనేది ఇటు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి, కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటలు. ఇప్పటికే ఆమె ఏఐసిసి పెద్దల ఆశీర్వాదం ఉండడంతో ఆమె ఎన్నిక కూడా లాంఛనమైంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకే అభ్యర్థిని బరిలోకి దించింది. ఇటు కాంగ్రెస్ 3 అభ్యర్థులు అదేవిధంగా సిపిఐకి ఒకటి కేటాయించడంతో 5 అభ్యర్థులు ఏదైతే 5 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందో 5 ఖాళీలకు 5 అభ్యర్థులే నామినేషన్ దాఖలు చేయడంతో నెల 13 నాడు దీనికి సంబంధించి ఏకగ్రీవమైనట్టు ప్రకటించనున్నారు. ప్రకటించిన తర్వాత కూడా 29 వరకు పాత సభ్యుల పదవి కాలం ఉండడంతో 29 తర్వాతనే ఈ కొత్త సభ్యులుగా వీరు ఏకగ్రీవం అయినప్పటికీ తర్వాతనే వీరు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది టెక్నికల్ గా. అయితే ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయశాంతి ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి వస్తే తర్వాత ఆమె రోల్ ఎలా ఉండబోతుంది, ఆమె అటాకింగ్ ఎలా చేయబోతున్నారు, ఏఐసిసి పెద్దల సూచనల మేరకే ఆమె అంటే ఇటు గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు ఉద్యమంలో కేసీఆర్ సోనియా గాంధీ కలిసినప్పుడు ఏం చెప్పారు, పార్టీని విలీనానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, ఇలాంటి కీలక అంశాలు విజయశాంతి సాక్షిరాలుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు
టిఆర్ఎస్ పార్టీ నుంచి 2 ఎంపీలు, కేసీఆర్ ఒకటి, విజయశాంతి ఇద్దరే ఉన్నారు. అప్పుడు సోనియా గాంధీ పలుమార్లు కలిసినది కేసీఆర్ తో పాటు విజయశాంతి ఉన్నారు. అంటే అప్పటి ప్రతి అంశాన్ని విజయశాంతితో ఇటు ప్రభుత్వం చర్చించబోతుంది అన్నట్టుగా చెప్పొచ్చు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నేపథ్యంలో విజయశాంతిని కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చి, అంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, ఇక్కడ సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనే విధంగా సో ఇటు విజయశాంతిని చెప్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏఐసిసి ఆశీర్వాదం అయితే విజయశాంతికి బలంగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత అటాకింగ్ మరింత పెరగబోతుంది అనేది చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.